నమస్తే మేడం. నేను మీ టీవీ నుండి వచ్చాను. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఏ పార్టీకి ఓటు వేస్తే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పదంలో నిలుస్తుందో మా ప్రేక్షకులకి మీ మాటల్లో వివరించండి. అందరికీ నమస్కారం. నా పేరు అరుణజ్యోతి. నేను గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను. రేపు 13వ తారీఖు అందరం ఓట్లు వేస్తాం కదా. ఓటు వేసే ముందు కొంచెం విఘ్నతతో ఆలోచిద్దాము. మన ఇంట్లో మన పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి, అభివృద్ధి గురించి, వాళ్ళ క్షేమం గురించి ఎలా ఆలోచిస్తామో అలాగే మన రాష్ట్ర అభివృద్ధి గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటు వేద్దాము. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ తోటే మన భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంది కాబట్టి 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పేదవారికి కూడు గూడు గుడ్డ అనే నినాదంతోటే ఆవిర్భావం జరిగింది. తెలుగు ప్రజల గొప్పదనాన్ని, తెలుగు భాషా మాధుర్యాన్ని, తెలుగు ప్రజల నైపుణ్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిందే తెలుగుదేశం పార్టీ. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళ్లలో అందించింది తెలుగుదేశం పార్టీ. ఐటీ రంగాన్ని ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి చేసి ఎన్నో పేద కుటుంబాలకు లక్షల్లో జీతాలు అందుకొని వాళ్ళ ఉన్నత స్థాయికి ఎదగటానికి పునాది వేసింది తెలుగుదేశం పార్టీ. విభజిత ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన అభివృద్ధి పదంలో పయనించేలా చేసింది తెలుగుదేశం పార్టీ. 5 రూపాయలకే అన్నం పెట్టే బృహత్తర పథకాన్ని చేపట్టింది తెలుగుదేశం పార్టీ. సంక్షేమం అంటే పథకాల పేరుతోటి తాత్కాలిక ప్రయోజనాలను కల్పించటం కాదు. ప్రపంచ దేశాల నుండి కంపెనీలను, పెద్ద పెద్ద కంపెనీలను, పరిశ్రమలను తీసుకొచ్చి నిరుపేదలకు ఉపాధి కల్పించటమే సంక్షేమం. రేపటి తరం కోసం నిత్యం శ్రమించే నిత్య శ్రామికుడు చంద్రబాబు నాయుడు గారు. నిన్న మూర్తి గారితో మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పిల్లలు 200 రూపాయలు పనికి వెళ్లకుండా వాళ్ళకి కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసి మంచి బట్టలు వేసి 5 స్టార్ హోటల్లో 50,000 రూపాయలకి జీతానికి అందించవచ్చు అని ఒక విజనరీ ఉన్న లీడర్ చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వారికి ఓటు వేసి మనము గెలిపిద్దాము. 75 సంవత్సరాల వయసులో 47 డిగ్రీల ఎండను కూడా లెక్క చేయకుండా మన కోసం, మన భావితరాల కోసం కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే మన రాష్ట్రాభివృద్ధి, మన రాష్ట్ర భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుంది. పగలు ప్రతీకారాలతోటి 5 రూపాయలు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ దూరం చేసిన ప్రభుత్వం కావాలా, మన అభివృద్ధి సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వం కావాలా అనేది నిర్ణయించుకునేది 13వ తేదీ. ఒక్క అవకాశం అని వచ్చి ఈ 5 సంవత్సరాలు అవినీతి, అక్రమాలు, దాడులు, కూల్చివేతలు వీటితోటి విసిగిపోయాం. ఇంకా ఈ పాలన మనకు వద్దు. మన భావితరాల భవిష్యత్తుని ముందు చూపుతో ఆలోచించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించే తెలుగుదేశాన్ని ఎన్నుకుందాం. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. తెలుగుదేశానికి ఓటేద్దాం, ప్రగతి పదంలో పయనిద్దాం.